మీరు ఎస్ఐగా యూనిఫామ్లో ఎంత బావున్నారు అని ఆల్బమ్ చూసిన ప్రతిసారి అనుకుంటాను. ఒక్కసారి మళ్ళీ ఆ డ్రెస్లో కనిపించమంటే నేనిప్పుడు ఎస్ఐని కాను, డిపార్ట్మెంట్లో లూప్ లైన్లో పనిచేస్తున్నా అంటారు. ఎవరైనా మీ గురించి అడిగితే డిజిటల్ హెడ్ అని, ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పమంటున్నారు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి యూనిఫామ్ ఉండదని కూడా చెప్తున్నారు. ఇది నాకు అస్సలు అర్థం కాని విషయం. ఈ కథలో ఈ సంభాషణ కొత్తగా పెళ్లైన తనూజ ధనుష్ మధ్యలో జరుగుతోంది. ఇంతకీ అసలు ధనుష్ చేస్తున్న ఉద్యోగమేమిటో పూర్తిగా చివరి వరకు కథను వినండి, మీకే అర్థమవుతుంది. శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి బెల్లంకొండ భవానీకుమారి గారు రాసిన ప్రియే చారుశీలే అనే కథను విందాం. లంచ్ బాక్స్ రెడీనా అంటూ వంటింటి గుమ్మం పొడవునా నించుని అడిగాడు ధనుష్. తనూజ తల తిప్పి భర్తకేసి చూసింది. టక్ చేసిన లైట్ బ్లూ కలర్ చెక్స్ షర్ట్లో అందంగా ఉన్నాడు ధనుష్. భార్య చూపులోని మెరుపు చూసి ఏమిటన్నట్టు కళ్ళెగరేసి అడిగాడు ధనుష్. లిప్తకాలం సిగ్గుపడి మొహం తిప్పేసుకుంది తనూజ. ఇంకా షూ వేసుకోలేదు కాబట్టి వంటింట్లోకి వచ్చి ఆమె చుట్టూ చేతులేసి ఏమిటా చూపుకర్థం అన్నాడు. వాళ్ల పెళ్ళై ఇంకా సంవత్సరం కాలేదు. మంచి అవగాహన, అనురాగంతో వాళ్ల వైవాహిక జీవితం పూలనావలా సాగుతోంది. అతని హైట్ 6 అడుగుల పైనే. మిలిటరీ ఆఫీసర్ ఫిజిక్ అతనిది. అందమైన ముఖ కవళికలు కూడా. ఇంట్లోనే రోజూ జిమ్, యోగా చేస్తాడు. అన్నిటికీ మించి అతని ప్రేమపూరిత స్వభావం, జోవియల్ నేచర్, ఏ సమస్యనైనా ఈజీగా ట్యాకిల్ చేయగలిగిన ప్రజ్ఞ, ఇవన్నీ అతని పట్ల రోజురోజుకి ఒక మోహబంధమై ఆమెను పెనవేస్తున్నది. ఈ షర్ట్ మీకు చాలా బావుంది, భలే సూట్ అయింది అన్నది తనూజ. అంటే రోజూ బావుండనా అని అడిగాడు. పోండి, మీరు బాగోలేకపోవడమేంటి అన్నది మెరుస్తున్న కళ్ళతో. అతను సమ్మోహనంగా నవ్వి, నేను 6 అడుగులుంటే ఏమిటి, 7 అడుగులుంటేనేమిటి, నిన్ను చూసిన మొదటి క్షణంలోనే బొక్కబోర్లా పడ్డాను. ఇప్పటి వరకు 1 ఇంచైనా పైకి లేవగలిగానా చెప్పు అన్నాడు కొంటెగా. తన అందం గురించి అతని ప్రశంస ఆమె మనసుని రాగరంజితం చేసింది. అతను ప్రేమ నిండిన గొంతుతో మార్దవంగా అన్నాడు, అసలు నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా నీకు అని. సిగ్గుతో తలవాల్చిన కళ్ళను నెమ్మదిగా పైకెత్తి అన్నది తనూజ. నేనెంత అందంగా ఉంటానో మీరు నన్ను చూసే ప్రతి చూపులో నాకు తెలుస్తూనే ఉంది. నాకు అన్నీ అర్థమవుతున్నాయి, కానీ మీ ఉద్యోగం ఏమిటో అస్సలే అర్థం కాదు. ఎస్ఐగా పోలీస్ యూనిఫామ్లో ఎంత బావున్నారో అని మీ ఆల్బమ్ చూసిన ప్రతిసారి అనుకుంటాను. ఒక్కసారి మళ్ళీ ఆ డ్రెస్లో కనిపించమంటే నేనిప్పుడు ఎస్ఐని కాను, డిపార్ట్మెంట్లో లూప్ లైన్లో పనిచేస్తున్నా అంటారు. ఎవరైనా మీ గురించి అడిగితే డిజిటల్ హెడ్ అని, ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అని చెప్పమంటారు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి యూనిఫామ్ ఉండదని కూడా చెప్తున్నారు. ఇది నాకు అస్సలు అర్థం కాని విషయం అంది చిరుకోపంగా. నేను నా జాబ్ గురించి అబద్ధాలు చెప్పట్లేదు మై స్వీట్ హార్ట్. వదిలేసిన ఉద్యోగపు యూనిఫామ్ నీకోసం వేసుకోకూడదమ్మాయి. ఆ యూనిఫామ్ సరెండర్ చేసేశాను. ఇప్పుడు ఏ నాటక కంపెనీకో వెళ్ళి ఎస్ఐ యూనిఫామ్ అద్దెకి తెచ్చి వేసుకోమంటే వేసుకుంటాను, ఓకేనా? అల్లరిగా జవాబు చెప్పి అసలు విషయాన్ని ఎగరగొట్టి, ఇంతకీ లంచ్లో ఏం స్పెషల్ ఈరోజు అని అడిగాడు. హొట్టి రైసు, కొబ్బరి పచ్చడి అంతే అన్నది అల్లరిగా. అతను చటుక్కున ఆమెను దగ్గరికి లాక్కుని, నువ్వు ఏ విషయంలో నన్ను నిరాశపరచవు, ముఖ్యంగా తిండి విషయంలో అన్నాడు ప్రేమ నిండిన గొంతుతో. మరో నిమిషంలో ఓకే బై మై డియర్ అంటూ వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ గుమ్మంలో నుంచుంది. అతని ప్రేమానురాగం, మృదువుగా అతను మాట్లాడే మాటలు వింటున్న ప్రతి క్షణం మనసు ఆనంద తరంగాలలో తేలిపోతుంది. కానీ హఠాత్తుగా ఏదో జ్ఞాపకం ఆమె హృదయాన్ని కదిలించి వెన్నులో భయం జరజరా పాములా పాకేలా చేస్తుంది. తేనెతుట్టపై ఎవరో రాయి విసిరినట్టు జ్ఞాపకాలు ఆమెని బాధిస్తాయి. ఆ గతానికి చెందిన జ్ఞాపకం హృదయ కవాటాల వెనుక దాచేసింది, కానీ ఆ జ్ఞాపకాన్ని ఆమె ఏ స్కెలిటన్ ఇన్ మై కబోర్డ్ అనుకుంటుంది. హృదయ లోపలి పొరల్లో నుండి వద్దన్నా ఆమె మనసుని వేదనకి గురిచేస్తుంది. చెయ్యని తప్పుకి శిక్షపడి అందమైన తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమవుతుందేమో అన్న భయం ఆమెని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
సాయంకాలం రోజూ పార్కుకెళ్ళి వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంది తనూజ. చిన్ననాటి స్నేహితురాలు వందన కూడా వస్తుంది పార్కుకి. ఒక్కో రోజు వందన రాదు. ఇంట్లో తనకి పని ఒత్తిడి ఎక్కువ. తనూజ మాత్రం క్రమం తప్పకుండా వెళ్తుంది. ఆ ఒక్క విషయం తప్ప అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు ఇద్దరు. బాధ కలిగించే ఆ జ్ఞాపకాన్ని ఇద్దరూ గుర్తు చేసుకోరు. ఆ రోజు 4 రౌండ్స్ వాకింగ్ చేసి చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద కూర్చుంది తనూజ. హలో అన్న గరుకు గొంతు విని తుళ్ళిపడి తల తిప్పి చూసింది. చూడగానే ఏదో దయ్యం తన ముందు నిలబడినట్టు ఫీల్ అయ్యింది. ఆమె కళ్ళల్లో గగురుపాటు చూసి వంకరగా నవ్వాడు సంతోష్. గుర్తుపట్టావా అంటూ నవ్వుతున్నాడు. ఆ నవ్వులోని వక్రత ఆమెని భయపెట్టింది. అతను చాలా మారాడు. అప్పట్లో అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తనని ప్రలోభపెట్టిన అందం కాదు ఇప్పటి అతని రూపం. కూర్చోవచ్చా అంటూ వెకిలిగా నవ్వుతూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఆ రోజు ఆ సుధాకర్ గాడి వల్ల నువ్వు తప్పించుకున్నావు. నా ఫ్రెండ్స్కి ప్రామిస్ చేశాను, నిన్ను తప్పక హోటల్కి తీసుకొస్తానని. వాళ్ళు బాగా ఉన్నవాళ్ల పిల్లలు. నువ్వు రాకపోయేసరికి వాళ్ళు బాగా తాగున్నారేమో, పెద్ద గొడవ చేశారు. హోటల్ వాళ్ళు నా మీద కేసు పెట్టారు. తర్వాత వాళ్లే ఎలాగో డబ్బు కట్టి మొత్తం మేనేజ్ చేశారులే. నన్ను తర్వాత చాలా టార్చర్ చేశారు. తట్టుకోలేక చదువు మానేసి మా ఊరికెళ్ళిపోయాను. నీకోసం చాలా ప్రయత్నం చేశాను. నీ అడ్రస్ కనుక్కోలేకపోయాను. నువ్వు చదువు మానేసి వెళ్ళిపోయావు. ఎక్కడున్నావో తెలీదు. ఆ రోజు హోటల్లో నిన్ను వాళ్ళకి నైవేద్యం చేద్దామనుకున్నా. ఇప్పటికి కనిపించావు. సరైన సంపాదన లేక నా బ్రతుకు నాశనమయ్యింది. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి నెలకి 10,000 పంపు. అకౌంట్ నెంబర్ ఇస్తాను. 10 సరిపోకపోతే తర్వాత ఎంత ఇవ్వాలో చెప్తాను అంటూ వికృతంగా నవ్వాడు సంతోష్. గుప్పుమని డ్రింకు వాసన. కడుపులో తిప్పినట్టయింది తనూజకి. డబ్బా? నేనెందుకివ్వాలి నీకు? నేనేం తప్పు చేశాను? నువ్వు ఆ వయసుకే ఎంత దుర్మార్గమైన ఆలోచన చేశావు. ఏదో నా చపలత్వం కొద్దీ మిగతా గర్ల్స్ కూడా ఉన్నారని వద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నీ మాటలు చూస్తే ఆ రోజు నన్నొక్కదాన్నే టార్గెట్ చేశావని అర్థమైంది. ఏం చేసుకుంటావో చేసుకో విసురుగా అంటూ లేచి వెళ్లబోయింది. ఒక్క క్షణం బెదిరినా ఆమె ఆగలేదు. ముందుకెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసి ఇంటికొచ్చేసింది. ఇంటికి రాగానే మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు వాడితో పరిచయం. తన కుటుంబ నేపథ్యం అతనితో కలిసి తిరగడం, సినిమాలకు వెళ్లడం చెయ్యనీయలేదు. అప్పటికే సంతోష్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. కానీ ఏదో ఆకర్షణ. ఎక్కువ కాలేజీలోనే మాట్లాడేది. తన పుట్టినరోజని, తన క్లాస్మేట్స్ అమ్మాయిలు 4 వస్తున్నారని, సాయంత్రం ఫలానా హోటల్లో పార్టీ ఇస్తున్నానని, తప్పకుండా రావాలని, వస్తున్న అమ్మాయిలలో వందన కూడా ఉందని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి హోటల్కి ఆటోలో బయలుదేరింది. సుధాకర్ వాళ్ళ నాన్న ఇస్త్రీ షాప్ చూసుకుంటుంటే తమతో పాటు డిగ్రీ చదువుతున్న అప్పుడప్పుడు ఆటో నడిపేవాడు. అనుకోకుండా అతని ఆటో ఎక్కింది ఆ రోజు తనూజ. తీరా హోటల్ ముందు ఆటో ఆగాక, ఈ హోటల్కొచ్చారేంటి? ఈ హోటల్కి అసలు మంచి పేరే లేదు తనూజ గారు. ఎవరికోసం వచ్చారు అని అడిగాడు. అప్పట్లో తాను చాలా అమాయకంగా ఉండేది. సుధాకర్కి అసలు విషయం చెప్పేసింది. తనూజ గారు, వాడికి లేని అలవాటు లేదండి బాబు. 3 ఉన్నోళ్ల అబ్బాయిలతో తిరుగుతూ వాళ్ళు పడేసే డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాడికి మీరు కనపడక ముందే వెళ్ళిపోదాం పదండి అంటూ ఆటోలో ఇంటికి చేర్చాడు. ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని గుండె దడదడలాడుతుంటే మంచం మీద వాలిపోయింది. మర్నాడు పేపర్లో చూసింది. ఆ రాత్రి సంతోష్ మిగతా 3 మధ్య పెద్ద గొడవ జరిగిందని, మద్యం మత్తులో బాటిల్స్ పగలగొట్టి కొట్టుకున్నారని, కేస్ అయ్యిందని తెలిసి వణికిపోయింది. ఇప్పుడు తనకా గొడవకి కారణం తెలిసింది. తనని మోసం చేసి గదికి తీసుకెళ్లి వాళ్ళని అప్పగించాలని వాడి ప్లాను. తలుచుకుంటేనే వెన్నులో నుండి వణుకు ప్రారంభమైంది. ఆ వార్త చూశాక పూనాలోని అన్నయ్యకి ఫోన్ చేసి అంతా చెప్పేసింది. అన్నయ్య తనని పూనా తీసుకెళ్లి అక్కడే చదువు కంటిన్యూ అయ్యేలా చూశాడు. పీజీ అయ్యాక 2 ఏళ్లు ఉద్యోగం కూడా చేసింది. ధనుష్ మ్యాచ్ కూడా అన్నయ్యే సెటిల్ చేశాడు. ఇద్దరికీ 7 ఏళ్లు తేడా అయినా ఒప్పేసుకుంది. నిజమైన ప్రేమ ఏంటో అతన్ని చేసుకున్నాకే తెలిసింది. ధనుష్ వచ్చేలోపు వందనకి ఫోన్ చెయ్యాలి అనుకుంటూ వందనకి ఫోన్ చేసింది. ఏం జరిగిందో పార్క్లో చెప్తుంటే దుఃఖం వెల్లువై పొంగింది. వందన కూడా చాలా భయపడింది.
ఆఖరికి ధనుష్కి నిజం చెప్పేయమని చెప్పింది. అతను నెగటివ్గా రియాక్ట్ అయితే తాను వచ్చి సర్ది చెప్తానని ధైర్యం చెప్పింది. ఆలోచిస్తే అదే సరైనదని అనిపించింది తనూజకి. రాత్రి ఇంటికి వచ్చిన ధనుషు, హేరా ఒంట్లో బాలేదా అన్నాడు దగ్గరికి తీసుకుని. ఇంకా ఆగలేకపోయింది తనూజ. గతంలో జరిగింది, సాయంత్రం పార్క్లో జరిగింది వివరంగా చెప్పేసింది. చెబుతున్నంతసేపు ఏడుస్తూనే ఉంది. భార్య వంక తదేకంగా చూస్తూ ఉండిపోయాడు ధనుష్. ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు అంటూ అతని గొంతు కోపంగా ధ్వనించింది. భయంతో అతని కేసి చూసింది తనూజ. భార్య మొహం చూసి పెద్దగా నవ్వాడు ధనుష్. లేచి ఆమెని సోఫాలో నుండి లేపి హృదయానికి హత్తుకున్నాడు. పిచ్చి పిల్ల, మీ అన్నయ్య నాకు టూకీగా ఎప్పుడో చెప్పాడు ఈ విషయాన్ని. ఆ స్కెలిటన్ ఇన్ మై కబోర్డ్ అనుకుంటూ కుమిలిపోయావా? ఆ వయసులో కలిగే ఆకర్షణలని ప్రేమ అని భ్రమించి బలవుతుంటారు కొంతమంది. దీన్నే కాఫ్ లవ్ అంటారు. సుధాకర్ చేసిన సాయం సామాన్యమైంది కాదు. దానికి బదులుగా మీ అన్నయ్య అతనికి మంచి ఉద్యోగం వచ్చేలా చూశాడు. ఇంక నీకు వాడి నుండి ఎటువంటి బెదిరింపులు రాకుండా నేను చూసుకుంటాను. రేపు సాయంత్రం మనం విడివిడిగా పార్కుకెళ్దాం. మిగతా సంగతి నే చూసుకుంటాలే అన్నాడు ప్రేమగా ఆమె తల నిమురుతూ. 23 ఏళ్లకే ఎస్ఐ పోస్టు చేపట్టి అనేక క్రిమినల్ కేసెస్ని పరిష్కరించిన ప్రతిభాశాలి ధనుష్. 6 ఏళ్ల సర్వీస్కే అతను క్రైమ్ బ్రాంచ్కి రికమెండ్ చేయబడ్డాడు. ధనుష్కి క్రిమినల్ లా, ఫారెన్సిక్ బ్రాంచ్ ట్రైనింగ్, క్రిమినల్ సైకాలజీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీ ఉపయోగించటం అనేవి స్పెషల్ ట్రైనింగ్ పొందాడు. ధనుష్ ఉద్యోగం గురించిన వివరాలు తనూజ దగ్గర కూడా బయటపెట్టకుండా పోలీస్ శాఖలో లూప్ లైన్లో పనిచేస్తున్నాను అని చెప్పాడు. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు. సాధారణ దుస్తుల్లో చాలా గోప్యంగా పనిచేస్తారు వాళ్ళు. మర్నాడు రోజులాగానే తనూజని పార్కుకు వెళ్ళమన్నాడు. మీరొస్తారా అంటూ ఆత్రంగా అడిగింది తనూజ. నవ్వాడు ధనుష్. నేను రానవసరం లేదు. షీటీం నుండి ఒక లేడీ ఎస్ఐ మఫ్టీలో ఉంటారు. సరిగ్గా నీ బెంచి వెనక బెంచీలో కూర్చొనుంటారు. నీ డ్రెస్కి ఒక పవర్ఫుల్ వాయిస్ రికార్డర్ అమరుస్తారు. 3:00కొచ్చి నిన్ను బ్రీఫ్ చేస్తారు. సరేనా? మనం అతనికి వ్యతిరేకంగా చర్య తీసుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భయపడకు, మే హూనా అంటూ నవ్వాడు ధనుష్. భర్త రాననేసరికి కొంచెం నిరుత్సాహపడింది తనూజ. 3:00కి ఎస్ఐ కమల వచ్చి ఏం మాట్లాడాలో చెప్పాక పార్కుకి విడివిడిగా వెళ్లారు. తనూజ వెళ్లేసరికి అప్పటికే పార్కుకొచ్చి కూర్చున్నాడు సంతోష్. తనూజని చూడగానే డబ్బు సంగతి ఏం చేశావు అని అడిగాడు. నేనెందుకు ఇవ్వాలి డబ్బు అంటూ కోపంగా అడిగింది తనూజ. ఎందుకా? ఒక 5 ఏళ్లు చదువు మానేసి పారిపోయి దాక్కున్నావుగా. కారణమేంటో మీ ఆయనకి తెలుసా? నువ్వు చెప్పినా నమ్మడు. నీ జీవితం ప్రశాంతంగా సాగాలంటే నాకు నెల నెల డబ్బు పంపక తప్పదు అన్నాడు. అతని గొంతులోని బెదిరింపు అంత బలంగా లేదు ఈసారి. నన్ను ఆ రోజు మోసం చెయ్యాలని చేసింది నువ్వు. ఎలాగో బయటపడ్డావు. నువ్వెంత దుర్మార్గుడివో తెలిసాక నేనింకా మా ఊళ్ళో ఎలా ఉండగలను? మా అమ్మా నాన్నకి దూరంగా ఉండాల్సొచ్చింది. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు. చేసిన పాపం ఊరికే పోతుందా? నీ వాలకం చూస్తుంటే సరైన చదువు గాని ఉద్యోగం కూడా ఉన్నట్టు లేదు. పైగా సుధాకర్పై నింద వేస్తున్నావా అన్నది ఆవేశంగా. అసలు అయినా ఆ రోజు ఏం చేద్దామని నీ ప్లాన్ అంటూ రెట్టించి అడిగింది తనూజ. సంతోష్ ఆ రోజు తాను వేసిన దుర్మార్గపు ప్లాన్ గురించి, అది ఎలా బెడిసి కొట్టింది, ఎలా ఫెయిల్ అయింది, ఆ తర్వాత హోటల్లో వెయిట్ చేసిన ముగ్గురు తనను ఎలా ఊరు నుండి పారిపోయేలా చేసింది చెప్పుకొచ్చి, ఇప్పుడు నీ బ్రతుకు నా చేతిలో ఉంది అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను ఏ తప్పు చేయలేదు. మా వారికి చెప్పినా నాకేం భయం లేదు అన్నది తనూజ. తర్వాత ఇంటికొచ్చేసింది. ఎస్ఐ కమల కూడా అంతా రికార్డ్ చేసింది. ధూర్తుడైన సంతోష్ పరిసరాలు గమనించే స్థాయిలో లేడు. అందుకే ట్రాప్లో పడ్డాడు. సంతోష్ని అనుసరించి వెళ్లిన పోలీస్ అతని ఇంట్లోకి వెళ్లేంతవరకు వేచి ఉండి తర్వాత అతని ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన సంతోష్, ఎవరు కావాలండి అని అడుగుతుండగానే అతన్ని తోసుకుని లోపలికి అడుగుపెట్టాడు. ఎస్ఐ తామెవరో చెప్పి నలుగురికి తెలిసి అల్లరవ్వకముందే తమతో రావాలని కఠినంగా చెప్పింది. ముచ్చెమటలు పట్టాయి సంతోష్కి. అతని భార్య వచ్చి గుమ్మంలో నుంచుంది. ఆమె పక్కన సరైన పోషణ లేని 2 చిన్నపిల్లలు.
ఆమె అయోమయంగా ఆందోళనగా చూస్తుంటే, ఇప్పుడే వస్తాను అని వణుకుతున్న గొంతుతో బయటికొచ్చాడు సంతోష్. ఆ ఇల్లు, ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు చూస్తుంటే సంతోష్ ఎంత అధ్వాన్నపు స్థితిలో బతుకుతున్నాడో అర్థమైంది షీటీం వాళ్ళకి. బయట వాళ్ల కోసమే వెయిట్ చేస్తున్న కారులో వెనక సీట్లో కమల కూర్చుంది. కారు ఎక్కగానే సంతోష్ కళ్ళకి గంతలు కట్టింది. సంతోష్కి ఏదో జరగబోతోందని అర్థమై నిలువెల్లా వణికిపోతున్నాడు. ఎలాగో గొంతు పిగుల్చుకొని, తప్పైపోయింది, నన్ను ఈసారి వదిలేయండి అన్నాడు. నోరు మూసుకొని కూర్చో అన్నది కమల. కారు ఆగింది. కారు నడుపుతున్న డ్రైవర్ అతని గంతలు విప్పకుండానే నెట్టుకుంటూ ఒక గదిలోకి తీసుకెళ్లి నించోపెట్టాడు. కళ్ళకి గంతలు తీశాడు. ఎదురుగా కుర్చీలో ఒక ఆజానుబాహుడు మాస్క్, నల్ల కళ్ళజోడు పెట్టుకొని కూర్చొనున్నాడు. చూడగానే అతనొక పోలీస్ ఆఫీసర్ అని తెలిసిపోయింది సంతోష్కి. నిలువెల్లా వణికిపోతున్న సంతోష్కి హఠాత్తుగా తన గొంతు, తనూజ గొంతు, తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా వినేసరికి వంగి ఎదురుగా కూర్చున్న ఆఫీసర్ కాళ్ల మీద పడబోయాడు. కమల అతన్ని వెనక్కి లాగి, సరిగ్గా నుంచో అంటూ గద్దించింది. ఆ ఆఫీసర్, అప్పుడు నువ్వు ఒక అమాయకురాల్ని 3 వెధవలకి అప్పగించి ఆమె జీవితం నాశనం చెయ్యాలని చూశావు. ఇప్పుడు నీ అంతట నువ్వే నీ నేరం ఒప్పుకొని మాకు చిక్కావు. మళ్ళీ ఆమెని బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు మరో నేరం చేశావు, అవునా అంటూ ఆఫీసర్ గొంతు కఠినంగా పలికింది. సార్, ఈ ఒక్క తప్పు కాయండి సార్. నేను జరుగుబాటు లేక 7 ఏళ్ల క్రితం చదువు మధ్యలో మానేసి మా ఊరెళ్ళిపోయాను. చిన్నా చితకా ఉద్యోగాలు చాలా చేశాను. ఇన్నేళ్ల తర్వాత ఆమె కనబడేసరికి బుద్ధి గడ్డి తిని బెదిరించాను సార్ అంటూ ఆ పైన మాట్లాడలేక సంతోష్ వలవలా ఏడవసాగాడు. ధనుష్ అతని వంక పరిశీలనగా చూశాడు. సంతోష్ శారీరకంగా మానసికంగా దిగజారిపోయి ఉన్నాడు. అతనిలోని కుంగుబాటు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంటికెళ్ళు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. నువ్విక ముందు ముందు మేం చెప్పినట్టు బతకాలి. మళ్ళీ తోక జాడించావో నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నాడు కఠినంగా. ఎస్ఐ కమల వారం రోజుల తర్వాత సంతోష్కి ఫోన్ చేసింది. ఒక చోటకెళ్ళాలి, భార్యాపిల్లలతో రెడీగా ఉండు అని చెప్పింది. సంతోష్కి అంతా అయోమయంగా భయంగా ఉంది. కానీ కమలొచ్చేసరికి భార్యాపిల్లలతో రెడీగా ఉన్నాడు. ఆమె చెప్పినట్టు కారులో కూర్చున్నాడు. భార్య విమలకేమీ అర్థం కాకపోయినా మౌనంగానే కూర్చుంది. సిటీకి 40 మైళ్ళ దూరంలో ఉన్న నర్సరీ ముందు ఆగింది. వాళ్ళని ఆ నర్సరీ ఓనర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. సంతోష్కి అంతా అయోమయంగా ఉంది. వెర్రిమొహం వేసుకొని చూస్తున్నాడు. నా పేరు విజయేంద్ర. నా కజిన్ నిన్ను సూపర్వైజర్ పోస్ట్లో తీసుకోమన్నాడు. నీ గురించి అంతా చెప్పాడు. ఇక్కడ నీకు క్వార్టర్స్ ఇస్తాం. పాలు, పళ్ళు, కూరగాయలు అన్నీ ఫ్రీయే. కష్టపడి పని చేసుకో. నెలకి 15,000 జీతం. 6 నెలలకోసారి వారం పాటు మీ ఊరెళ్ళొచ్చు. మిగతా వర్కర్స్ పిల్లల్లాగానే నీ పిల్లలకు కూడా ఫీజు మేమే పే చేస్తాం. మిగతా పిల్లల్లాగా మంచి స్కూల్లోనే చదువుతారులే. చుట్టాలెవరూ రావడానికి వీల్లేదు. మళ్ళీ తోక చాడించావనుకో, నిన్ను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అన్నాడు విజయేంద్ర. సార్, బుద్ధిగా ఉంటాను సార్ అన్నాడు తడబడే గొంతుతో. మొత్తం సంభాషణని వీడియోలో బంధించి ధనుష్కి పంపింది కమల. తమ క్వార్టర్స్ చూసుకొని మురిసిపోయింది విమల. ఒక సైడ్ బెడ్రూము, హాలు చివర వంటిల్లు. ఇన్నాళ్ళు అనుభవించిన దరిద్రపు బతుకు ఇక ముందు బతకాల్సిన అవసరం లేదు. ఎస్ఐ కమల తరచూ ఫోన్ చేస్తూనే ఉంది. సంతోష్ తాను 2 సార్లు చాలా ఘోరమైన నేరం చేసినా క్షమించిన ఆ ఆఫీసర్ ఎవరో అతనికి అర్థం కాలేదు. అతనికి మనసులోనే వేల నమస్కారాలు పెడుతూనే ఉన్నాడు. ఉదయం లేవగానే ఆ ఆఫీసర్ని తలుచుకొని భార్యాభర్తలిద్దరూ నమస్కరించుకొని పనులు ప్రారంభిస్తారు. తనూజ భర్తనడిగింది, సంతోష్ని ఎలా డీల్ చేశారు అని. ధనుష్ తమాషాగా నవ్వి, అతను జీవితంలో నీ జోలికి రాడు, నా మీద నమ్మకం ఉంచు అన్నాడు. అసలు ఎలా డీల్ చేశారు అంటూ ఆతృతగా అడిగింది తనూజ. నేరం చేసిన వాణ్ణి శిక్షించటం తేలిక, మార్పు తేవడం ముఖ్యం. ఇంతకంటే డీటెయిల్స్ నీకు అనవసరం, సరేనా? పద, మంచి హోటల్కి వెళ్దాం, సెలబ్రేట్ చేసుకుందాం అంటూ నవ్వుతూ భార్యని రెడీ అవ్వమని చెప్పాడు ధనుష్. ఏమిటో బాబు, మీ ఉద్యోగం, మీ మాటలు ఏవీ అర్థం కావనుకోండి అంది తనూజ. అబ్బా,
వెళ్ళి తొందరగా రెడీ అవ్వు చారుశీల అన్నాడు ధనుష్ నవ్వుతూ. సిగ్గుపడింది తనూజ. చారుశీల అంటే చక్కనిది, గుణవంతురాలని అర్థం ఆమెకు తెలుసు. సమాప్తం. అమ్మాయిలు జాగ్రత్త. తనూజకి దొరికినట్లుగానే అందరికీ ధనుష్ లాంటి అర్థం చేసుకునే భర్త దొరుకుతాడని నమ్మకం లేదు కదా. భవిష్యత్తు అన్యాయం అయిపోవడానికి ఒక చిన్న తప్పటడుగు చాలు. ఆలోచించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఏ తప్పు చెయ్యకుండానే మిమ్మల్ని ఎవరైనా బెదిరించి ఉంటే ఆ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేశారో ఒక్కసారి కమెంట్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.